క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆ పరమ త్రియేక సర్వేశ్వరుని యొక్క ఉత్సవము సందర్భంగా మీకు దేవుని ఆశీర్వాదములు కలుగుగాక. ఈనాడు మన తల్లి శ్రీ సభ పరమ పవిత్రమగు త్రియేక సర్వేశ్వరుని ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఈ యొక్క పండుగను 22వ జాన్ పాపు గారు 1334వ సంవత్సరంలో స్థాపించి అధికారపూర్వకంగా ప్రకటించారు. మరి అప్పటి నుంచి ఒక పండుగను ఘనముగా శ్రీసభలో జరుపుకుంటూ ఉన్నాం. నిజానికి ఈ పండుగ అంతకు ముందు నుండే, అనగా దాదాపుగా 10వ శతాబ్దం నుండి త్రియేక సర్వేశ్వరుని నామము పేరిట వివిధ మగు ఉత్సవాలు నిర్వర్తించటం అనేది చరిత్రలో మనం చూస్తున్న విషయమే. కానీ ఇంకా మనము చరిత్రలో వెనుకకు వెళ్ళినట్లయితే మనకు అర్థమవుతూ ఉన్నది, త్రియేక సర్వేశ్వరుని గూర్చినటువంటి తర్జన భర్జనలు దాదాపుగా మొదటి శతాబ్దం నుండి కూడా ఉన్నట్లు మనకు ఎన్నో ఆనవాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క త్రియేక సర్వేశ్వరుని పండుగ ఈనాడు మనము ఘనముగా శ్రీసభలో జరుపుకుంటూ ఉన్నాము. కారణము, ఈ యొక్క క్రైస్తవ విశ్వాస సత్యాలకు అత్యంత మూలముగా మనం ఈ యొక్క పండుగను తీసుకునవచ్చు. మన విశ్వాస సత్యాలన్నింటినీ కూడా ఈ యొక్క మూలమగు త్రియేక సర్వేశ్వరుని రహస్యమందు గుప్తమై ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క రహస్యం అనేటువంటి పునాది యందు ఏర్పాటు చేయడము మనము అందరము కూడా గుర్తించాల్సిన విషయం. మరి ప్రియులకు సహోదరులారా, ఈ యొక్క త్రియేక సర్వేశ్వరుని గూర్చినటువంటి అంశములు ఏదైనా కానీ మనకు శ్రీసభ తెలియచేసేటువంటి విధానము, ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇది ఒక రహస్యము. పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని రహస్యము. ఇది ఒక రహస్యము అని ఎందుకు చెబుతూ ఉన్నది మన తల్లి శ్రీసభ అంటే, ఆ దేవాది దేవుని యొక్క సంపూర్ణమగు విషయాలను గ్రహించటము, ఛేదించటము మానవ మేధస్సుకు అసాధ్యము అని తెలియచేయటమే. మరి ఈ రహస్యము అనేటువంటి కాన్సెప్ట్ మనకు తెలియచేసేటువంటి విధానములో మనము ఉపయోగించినటువంటి ఏ కథ కానీ, ఏ స్టోరీ కానీ, ఏ యానిక్డోట్స్ కానీ సంపూర్ణంగా త్రియేక సర్వేశ్వరుని గురించి వ్యక్తపరచలేవు. అందుకనే త్రియేక సర్వేశ్వరుని గురించి మాట్లాడాలి అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి మనం అధికముగా ఉపయోగించేటువంటి ఒక ముఖ్యమైన కథ పునీత అగస్టిన్ గారి జీవితంలో జరిగినటువంటి సన్నివేశమే. అగస్టిన్ గారు మొదటగా ఏ దైవభక్తి, దైవభయం లేకుండా విచ్చలవిడిగా తిరిగినప్పటికీ తాను ఎప్పుడైతే దేవాది దేవుని మీద నమ్మకాన్ని పొందుకుంటాడో అతడు అమితమైనటువంటి ఆశ కలిగి ఉంటాడు. అతడు స్వతహాగానే ఎంతో విజ్ఞానవంతుడైనప్పటికీ మరి దేవుని మీద నమ్మకం పొందుకున్న తర్వాత దేవుని నుండి కూడా దేవునికి సంబంధిత విషయాలన్నింటి యందు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అతడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతగా ప్రయత్నం చేసినా ఆ త్రియేక సర్వేశ్వరుని యొక్క సంపూర్ణ సత్యాన్ని ఛేదించలేక తల మునకలైపోతూ ఉన్నాడు. ఎలాగైనా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో తహతహలాడుతూ ఉన్నప్పుడు, అలా ఆలోచన చేస్తూ ఒకరోజు సముద్రపు ఒడ్డున వెళుతూ ఉండగా ఒక బాలుని అతడు చూస్తాడు. ఆ బాలుడు తన దోసిళ్లలో నీటిని, సముద్రపు నీటిని తీసుకుని వచ్చి పక్కన ఒక మట్టి గుంతను చేసి మట్టి గుంతలో నింపుతూ ఉన్నాడు. ఆ బాలుని అగస్టిన్ గారు ప్రశ్నిస్తాడు, ఏం చేస్తూ ఉన్నావని. ఆ బాలుడు చెబుతాడు, ఇదిగో ఈ యొక్క సముద్రాన్ని మొత్తము కూడా నేను ఈ మట్టి గుంటలో నింపేస్తాను, అందుకే నేను ఈ నీటిని తీసుకుని వచ్చి దానిలో నింపుతూ ఉన్నాను అని. అగస్టిన్ గారు కాస్త నవ్వి ఆ బాలునికి తెలియచేస్తాడు, ఇంత విస్తారమైనటువంటి ఈ సముద్రాన్ని ఇంత చిన్న మట్టి గుంతలో నింపడము అసాధ్యము అని అగస్టిన్ గారు చెప్పినప్పుడు ఆ బాలుడు పలుకుతూ ఉన్నాడు, అదే విధముగా అనంతమైనటువంటి ఆ దైవ రహస్యాన్ని నీ మట్టి బుర్రలో కూడా నీవు ఉంచుకోజాలవు అని చెప్పి ఆ బాలుడు అదృశ్యమవుతాడు. ప్రియులకు సహోదరులారా, అనంతమైనటువంటి ఈ దైవ రహస్యము, దేవ సంబంధిత విజ్ఞానము మన మానవ మేధస్సు భరింపలేదు, సంపాదించుకోలేదు.
ఆ దైవ రహస్యాన్ని మన మానవ మేధస్సు ఛేదించలేదు అని ఈనాడు మనం తెలుసుకోవాలి. కాకపోతే మనము ఈ రహస్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడము మన తరము కాకపోయినప్పటికీ మన రక్షణ నిమిత్తమై ఆ దేవాది దేవుడు మనకు అవసరమగు విషయాలను ఎప్పటికెప్పుడు తెలియచేస్తూనే ఉన్నాడు. సృష్టి ప్రారంభము నుంచి దేవుడు తనను గూర్చినటువంటి విషయాలను ఈ లోకమున మనకు అందజేస్తూ ఉన్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పౌలు గారు అంటారు, దేవుడు తనను తాను మనకు విషదపరుచుకున్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తనను తాను మనకు ఎరుకపరుచుకుంటాడు. కాకపోతే అతడు మనకు తెలియచేసే విధానమే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం చూడండి, ఎల్కేజీ పిల్లలకు డిగ్రీ స్టూడెంట్స్కు ఒకే విధంగా టీచింగ్ చేస్తే అది సరిపోదు. ఎవరికి వారి స్థాయికి తగ్గట్టుగా బోధించటం అనేది ఎంతో అవసరం. అదే విధముగా దేవుడు మన స్థాయిలను బట్టి మనము దైవ సంబంధితమగు విషయాలను తెలుసుకునేటువంటి రీతిగా ఏర్పాటు చేసి ఉన్నాడని మనం ఈనాడు గుర్తించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి త్రియేక సర్వేశ్వరుని గూర్చి పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతా ఉంది? మనము గమనించినట్లయితే పాత నిబంధనలో ప్రత్యేకించి ఒక 5 సార్లు తప్పనించి ఆ త్రియేక సర్వేశ్వరుని ఆనవాలు కనుగొనడం చాలా కష్టమవుతుంది. మొట్టమొదటగా ఆది కాండంలో మనం చూస్తాం, ప్రభు తెలియచేస్తాడు, ఇప్పుడు మానవుని మనవలే మమ్ము పోలి ఉండున్నట్లు చేస్తాను అని చెప్పిన మాటలో మమ్ము అన్నప్పుడు అక్కడ త్రియేక సర్వేశ్వరుడు అనేటువంటి భావాన్ని, ఆ తర్వాత అబ్రహాము 3 వ్యక్తులు అతన్ని సందర్శించినటువంటి విధానంలో త్రియేక సర్వేశ్వరుని, ఈ విధంగా పాత నిబంధనలో ఒక 5 రెఫరెన్సెస్ మనము ఈ యొక్క త్రియేక సర్వేశ్వరుని గురించి తెలుసుకోగలం. మరి నూతన నిబంధనకు వస్తే ఎన్నోసార్లు త్రియేక సర్వేశ్వరుని గూర్చి మనకు కొన్ని ఆనవాలు దొరుకుతుంది. త్రియేక సర్వేశ్వరుడు అనేటువంటి పదము మనము కనుగొనలేకపోయినప్పటికీ త్రియేక సర్వేశ్వరుని యొక్క ఉనికిని వారు తెలియచేస్తారు. మొట్టమొదటగా మంగళవార్త ఆ యొక్క మరియ తల్లి స్వీకరించినప్పుడు మనము ఈ యొక్క సంఘటనను కనుగొంటాం. దేవదూత ఆ తల్లికి చెబుతుంది, సర్వోన్నతుని ఆత్మ నిన్ను ఆవరించును, అనగా పవిత్రాత్మ నీపై దిగివచ్చును అని. అది పుట్టబోయేటువంటి ఆ యొక్క బిడ్డ దైవ కుమారుడవుతాడు అని క్రీస్తును రెఫర్ చేస్తూ ఆ సర్వోన్నతుడని పితదేవుని యొక్క గుర్తును మనం చూస్తూ ఉన్నాం. అనగా 3 సర్వేశ్వరులు కూడా అక్కడ ఉచ్చరించబడడం మనం చూస్తాం. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే ప్రియులకు సహోదరులారా, ప్రభువు జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు కూడా పరలోకము నుంచి స్వరము, మరి నీటిలో క్రీస్తు, మరి అతని మీద దిగి వచ్చిన పవిత్రాత్మ అనే ఈ 3 సర్వేశ్వరుల యొక్క ఉనికిని అక్కడ కనుగొంటాం. మరి ఇంకా మనం ముందుకు వెళితే ప్రభువు మోక్షారోహణము చెందినప్పుడు కూడా ఇదిగో పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీరు అందరికీ జ్ఞానస్నానం వసగుడు అని ప్రభువు నోటి వెంబడి ఆ మాట రావడం కూడా మనం చూస్తాం. మరి అదేవిధంగా యోహాను శుభవార్తలో ఎన్నోసార్లు ప్రభువు తండ్రి దేవుని ప్రార్థించటము, ఇదిగో నేను ఒక ఆదరణకర్తని ఇస్తానని చెప్పడము చాలాసార్లు జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మనం పరిశీలన చేసినట్లయితే నూతన నిబంధనలో ఎన్నోసార్లు త్రియేక సర్వేశ్వరుని యొక్క ఉనికి మనకు ప్రస్తావించబడినదని మనకు అర్థమవుతూ ఉన్నది. మరి ప్రియులకు సహోదరులారా, ఈ యొక్క త్రియేక సర్వేశ్వరుని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, దైవము ఏకత్వమై ఉన్నది. అనగా ఒకే దేవుడు ఉన్నాడు, అతనిలో 3 సర్వేశ్వరులు ఉన్నారు. ఒకే దైవమందు 3 సర్వేశ్వరులు ఉన్నారు, కానీ వారు 3 కూడా ఏక దైవముగా భావించబడుతూ ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఇది మన మానవ మేధస్సుకు సంబంధితమగు లాజిక్తో ఆలోచిస్తే చాలా భిన్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే 1 + 1 + 1 = 3. కానీ త్రియేక సర్వేశ్వరుని యందు ఈ క్యాలిక్యులేషన్ మనం చేస్తే అది 1గానే అవుతుంది. ఇది మనము గ్రహించడానికి మనకు చాలా కాంట్రడిక్షన్గా అనిపిస్తుంది, కానీ త్రియేక సర్వేశ్వరునిలో అది వాస్తవం. చాలాసార్లు త్రియేక సర్వేశ్వరుని గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే,
మరి ముగ్గురు సర్వేశ్వరులు ఉన్నారు కదా, ముగ్గురికి ఒకే రకమైన స్వభావము సాధ్యమవుతుందా? అది ఎలా మనం అర్థం చేసుకోగలం? ముగ్గురు కూడా అన్ని విషయాలలో సరి సమానులు అని మనం ఎలా చెప్పగలం? వారిలో ఒకే స్వభావం ఉన్నదని మనం ఎలా గుర్తించగలం అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు ఒక చిన్న ఉదాహరణను నేను మీకు ఇస్తాను. అది ఏమిటంటే, మనం చూస్తామండి, నీటి యొక్క స్వభావం. ఇప్పుడు మనం H2O అంటూ ఉన్నాం. ఈ H2O కొన్నిసార్లు ద్రవ స్థితిలో, కొన్నిసార్లు ఘనస్థితిలో, మరికొన్నిసార్లు ఆవిరి రూపంలో ఉంటుంది. అనగా ఒకసారి నీటిలాగా ద్రవ స్థితిలో, ఇంకొకసారి ఐస్ గడ్డలాగా ఘనీభవించి, ఇంకొకసారి ఆవిరి రూపంలో, ఒక గాలి రూపంలోగా అందులో కూడా నీరు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ మూడింటిని కూడా మనము తనిఖీ చేసి చూస్తే మనకు తెలిసేటువంటి దాని స్వభావం H2O అనేటువంటి విషయం. అంటే ఈ మూడింటిలో కూడా అది వేరు రూపాల స్థితి అందరూ ఉన్నప్పటికీ దాని స్వభావము నీటి స్వభావమే. త్రిత్వం కూడా అంతే. దేవుడు పిత సర్వేశ్వరుడు, పుత్ర సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అని ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ వారి స్వభావము ఏకత్వమై ఉంటూ ఉన్నదని మనం తెలుసుకోవాలి. మరి ఈ విషయాన్ని గురించి మనకు ఇంకా స్పష్టమైనటువంటి వివరణ పునీత కపర్తినోపురి యోసేపు గారు తెలియచేస్తారు. ఈయన విజ్ఞానవంతుడు కాదు, ఎప్పుడూ కూడా పశువులను మేపుతూ జీవనం చేసిన వ్యక్తి. గొప్పగా చదువుకోలేదు ఇతడు. మరి ఇతడు జీవించినటువంటి కాలంలోనే త్రియేక సర్వేశ్వరుని గురించి ఎన్నో విషయాలు డిబేట్స్లో ఉండేవి. ఆఖరికి బిషపులు సైతము త్రియేక సర్వేశ్వరుని గురించి స్పష్టమైన వివరణ ఇవ్వలేక తలపట్టుకునేవారు. మరి ఒకరోజు అక్కడ ఉండేటువంటి బిషప్ గారు ఈ యొక్క యోసేపు గారిని కలుసుకొని అతన్ని సరదాగా అడుగుతారు, ఏంటి త్రియేక సర్వేశ్వరుడు ఒకే దైవం అంటూ ఉన్న ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్తున్నాం. ముగ్గురు వ్యక్తులు ముగ్గురు దైవాలు అవ్వాలి కదా, ఎందుకు ఒకే దైవం అవుతూ ఉన్నాం? ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? నీకేమైనా తెలుసా యోసేపు అని ఆ కపర్తినోపురి యోసేపు గారిని బిషప్ గారు అడిగినప్పుడు, యోసేపు గారు తన భుజం మీద ఉండేటువంటి కంబలిని తీసి బిషప్ గారు ముందు పరిచి దానిని 3 మడతలు వేస్తారు. ఆ 3 మడతలు వేసిన తర్వాత దూరంగా ఉంచి బిషప్ గారికి చూపిస్తారు. ఒకసారి ఆ యొక్క దుప్పటిని చూడండి, ఆ 3 మడతలను బట్టి మనము 3 దుప్పట్లు ఉన్నాయేమో అని మనకు అనిపిస్తూ ఉన్నది. కానీ తెరిచి చూస్తే మనకు ఒకే దుప్పటి. అది త్రియేక సర్వేశ్వరుడు కూడా అంతే. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని అన్నప్పటికీ మనము దాన్ని తరిచి చూస్తే అందులో ఒకే దైవమే ఉంటూ ఉన్నది అని అతడు చక్కగా సమాధానం ఇస్తాడు. ప్రియులకు సహోదరులారా, మరి ఈనాడు యొక్క త్రియేక సర్వేశ్వరుని యొక్క పండుగను మనం కొనియాడేటువంటి సమయంలో మనం గుర్తించాలి, ఆ త్రిత్వంకు మనిషి జీవన విధానముకు ఒక ఆంతరంగికమగు పోలిక ఒకటి ఉంది. ఆ త్రియేక సర్వేశ్వరునిలో పిత సర్వేశ్వరుడు ఈ లోకాన్ని సృష్టించి ఆ ఇజ్రాయేలు జాతిని ఎన్నుకొని వారిని నడిపింపజేశాడు. అనేక సార్లు ఇజ్రాయేలు ప్రజలకు ప్రభు తెలియచేశాడు, ఇదిగో నేను మీకు దేవుడనవుతాను, మీరు నా ప్రజలవుతారు అని. అవును ప్రియులకు సహోదరులారా, పిత సర్వేశ్వరుడు వారి కొరకు ఉన్నటువంటి దేవుడుగా మారుతాడు. అంటే వారి కోసం ఉన్న దేవుడు. తర్వాత పుత్రుడైన సర్వేశ్వరుడు క్రీస్తు రూపమున ఈ లోకానికి వేం చేసినప్పుడు అతడు ఇమ్మానుయేలు అని పిలువబడతాడని వాక్కు చెప్పబడుతూ ఉన్నది. అనగా దేవుడు మనతో ఉన్నాడు. అనగా దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉన్న దేవునిగా అతడు మార్చబడతాడు ఇక్కడ. మరి పుత్రుడైన సర్వేశ్వరుని తర్వాత పవిత్ర ఆత్మ మనలోనికి వేం చేసి మనలను ఆ దేవాది దేవుని యొక్క పరిశుద్ధ ఆలయాలుగా మారుస్తాయి. అనగా దేవుడు మనలో వేం చేసి మనలో ఉండు దేవుడుగా మార్చబడుతూ ఉన్నాడు. ఈ త్రియేక సర్వేశ్వరుని యొక్క ఉత్సవం సందర్భంగా ఈ ముగ్గురిని కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు మన కోసం ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు అని అర్థము ఇందులో ఉన్నదని మీరు తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ప్రియులకు సహోదరులారా, తండ్రి దేవుడు ఈ సృష్టిని తయారు చేసి
వదిలివేయలేదు. ఈ సృష్టిని అతడు నడిపిస్తూ ఉండేటువంటి క్రమమున ఒక రక్షణ కార్యాన్ని కూడా అతడు ప్రారంభించాడు. అదేవిధంగా క్రీస్తు ఈ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి విడిచిపెట్టలేదు. నేను మీకు ఒక ఆదరణకర్తను ఇస్తాను. ప్రభువు యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో తెలియచేస్తాడు, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు ఒక ఆదరణకర్తను ఇస్తానని. అతడు చెప్పినట్టుగానే ఈ మనల్ని విడిచిపెట్టకుండా ఒక పవిత్రాత్మ శక్తిని మనకి ఇచ్చాడు. మనల్ని అతడు నడిపిస్తూ ఉన్నాడు, పవిత్రీకరిస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి. మరి అదేవిధంగా మనము ఇంకా ధ్యానం చేసినట్లయితే ఆ ప్రభువు, క్రీస్తు ప్రభువు మనలను త్రియేక సర్వేశ్వరుని యందు ఆ వారి యొక్క జీవన విధానంలో ప్రవేశించేటువంటి విధంగా మనకు ఒక ఆహ్వానము అందజేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 21వ వచనం మనం చదివినట్లయితే, ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉన్నట్లు వారిని మనయందు ఉండనిమ్ము అని పలుకుతాడు. ప్రభువు ఎలాగైతే ఆ త్రిత్వమందు వారు ఒకరి యందు ఒకరు ఉండి ఐక్యమై ఉన్నారో, అదే విధముగా ఈ ప్రజలు కూడా మనలో ఐక్యమై ఉండాలి అని అతడు ఆహ్వానింపచేస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు, చిత్తగిస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి. మరి త్రిత్వమందు వారు ఎలా ఐక్యమై ఉన్నారు అంటే, తండ్రి చెప్పిందే కుమారుడు చేస్తాడు, కుమారుడు బోధించిందే పవిత్రాత్మ నిరూపించి ఎరుకపరుస్తుంది. మరి ఈ త్రియేక సర్వేశ్వరుని యొక్క జీవన విధానమే ఈనాడు మన జీవితాల్లో వ్యాప్తి చెందుతుంది. దీనినే ఎక్స్టెండెడ్ ట్రినిటేరియన్ లైఫ్ ఇన్ హ్యూమన్ లైఫ్ అని అర్థమవుతూ ఉన్నది. ఈ త్రియేక సర్వేశ్వరుని యందు ఉండేటువంటి ఐక్యత చాలా గొప్పది. నిజానికి ప్రతి కుటుంబానికి, జీవన విధానానికి ఇది ప్రథమ ఆదర్శము అని మనం తెలుసుకోవాలి. ప్రియులకు సహోదరులారా, ఎన్నడూ వీడనటువంటి ఐక్యతతో ఒకే స్వభావము, ఒకే ఆలోచన, ఒకే చిత్తము, ఒకే కార్యరూప ధారణ ధరింపచేసే నైజం కలిగినటువంటి ఆ త్రిత్వ విధానమే చాలా గొప్ప రహస్యం. మరి ఎవరైతే వారిలో భాగమవుతారో వారు కూడా ఆ సర్వేశ్వరుని యొక్క చిత్తానికి లోబడుతారు. వారు అనుకున్న విధానాన్ని తమ జీవితాల్లో పాటింపజేస్తారు, బోధింపచేస్తారు, జీవింపచేస్తారు. ఈనాడు ప్రియులకు సహోదరులారా, ఈ సృష్టి కార్యము, రక్షణ కార్యము, ఆదియు అంతము సమస్త కాలాలు కూడా ఆ త్రియేక సర్వేశ్వరుని యొక్క ఆధీనమున ఉన్నాయి. ప్రతి కార్యం యొక్క ఆరంభము, అంతము కూడా అతని చేతుల్లోనే ఉంది. అందుకనే మనం మొదలుపెట్టే ప్రతి పనిని కూడా ఇదిగో పితా, పుత్ర, పవిత్రాత్మ అని సిలువ గుర్తుతో ప్రారంభించి ముగింప చేస్తాము. ఏలన మన జీవితాల్లో ప్రారంభించబడిన ప్రతి కార్యము యొక్క ఆరంభము, అంతము ఆ సర్వేశ్వరుడు నిర్ణయిస్తాడు. అదేవిధముగా ఈనాడు మన జీవనము, మన గమనము, మన గమ్యము కూడా ఆ త్రియేక సర్వేశ్వరుని యందు నెలకొని ఉన్నదని ఈనాడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆ విధంగా త్రియేక సర్వేశ్వరునిలో మనమందరము భాగమయ్యేటువంటి కృపను సంపాదించుకునే రీతిగా మనం జీవిద్దాం, ప్రార్థిద్దాం. ఆ త్రియేక సర్వేశ్వరుడు మిమ్ము ఆశీర్వదించుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.